भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया वेद विनुत राजमंडल श्रीरामचंद्र धर्म कर्म युगल मंडल वेद विनुत राजमंडल श्रीरामचंद्र धर्म कर्म युगल मंडल सतत रामदास पोषक श्रीरामचंद्र वितत भद्रगिरि निवेशक भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्य विलसितेन्द्रिया बाहुमध्य विलसितेन्द्रिया बाहुमध्य विलसितेन्द्रिया दशरथ राम गोविंद ममोदय जूडु पाई मुकुंद दशरथ राम गोविंद ममोदय जूडु पाई मुकुंद दशरथ राम गोविंद दशरथ राम गोविंद ममोदय जूडु पाई मुकुंद दशरथ राम गोविंद ममोदय जूडु पाई मुकुंद दशरथ राम गोविंद दशमुख संहार धरणि जपति राम शशिधर पूजित शंख चक्रधर दशरथ राम गोविंद तकुवे मनकु रामुंडొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి
शुष्कनारिकेव सकलान् निवेदयामि ओम సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సంపగిను నేను కురులను దూవి సొంపుగా కస్తూరి నామము తీర్చి చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆణి ముత్యములు తలంబ్రాలుగా ఇరవుల మెరిసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము
రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ తల్లివి నీవే తండ్రివి నీవే తాతవు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం బైరాగి మఠంలో ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా శ్రీరామనవమి మహోత్సవాలు, ఆ సీతారాముల కళ్యాణం ఎంతో మహోన్నతంగా మహాద్భుతంగా శాస్త్ర ప్రకారం వేద పండితులు అందరూ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని చూద్దాం రండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాము రండి అని అందరూ కూడా పట్టించుకుంటూ ఇక్కడ వందలాది మంది భక్తులు ఈ కళ్యాణ ఘట్టంలో కళ్యాణ వేడుకను తిలకించడానికి వచ్చారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని 2022వ సంవత్సరంలో కళ్యాణం తిలకించి కళ్యాణం ఆ సీతారాముల ఆశీర్వాదం తీసుకుని ఇక్కడి నుంచే నాకు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయడానికి రావాల్సిందిగా ఒక మంచి శుభవార్త స్వామివారు పంపించడం జరిగింది. ఇక్కడి నుంచే నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి ఇక్కడి నుంచి వెళ్తాం జరిగింది. సీతారాముల కళ్యాణం విన్నా, చూసినా, ధరించిన ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే దశావతారాల్లో త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడి యొక్క చరిత్ర ధర్మబద్ధమైనది. ఆయన ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించిన మహానుభావుడు. శ్రీరామచంద్రులు ఏం చేస్తే అది ధర్మబద్ధంగానే ఉంటుందన్నది ప్రతి ఒక్క అవతారంలో కూడా తెలియజెప్పే విషయం. అంటే శ్రీరామచంద్రులు మానవ మనవాళిని మనం ఎలాగా
మన జీవనం సాగించాలి. మన జీవనంలో ధర్మాన్ని ఆశ్రయించడం ద్వారా ఏ రకమైన శుభ ఫలితాన్ని పొందుతాం అన్నది ఆ శ్రీరామాయణంలో చాలా విపులంగా చెప్పడం జరిగింది. ఈనాటికి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఆ సీతారాముల కళ్యాణం, ఆ శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర, ఆ దశరథ మహారాజు యొక్క తండ్రి యొక్క వాక్ని మరి ఆయన అనుసరించి అరణ్యవాసం చేసిన, ఎన్ని కష్టాలు పడినా చివరికి సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించిన, మళ్ళీ ఆ రావణాసురుని సంహరించి సీతమ్మ వారిని తీసుకొచ్చి మరి వైకుంఠ అంటే సామ్రాజ్య పట్టాభిషేకం చేయించుకున్న రామాయణం అంతా కూడా మనందరికీ అందరికీ తెలిసిన విషయం. కానీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఈ సీతారాముల కళ్యాణాన్ని తరించిన మీ ధూపదీప నైవేద్యం ఉంటే ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో 10,000 ఆలయాలకి ధూపదీప నైవేద్యం ద్వారా ప్రతి నెల 5,000 ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 16 స్వామివారికి మనసులో కోరిక తెలుసుకుని నమస్కారం చేసుకోవాలి. రామో విగ్రహవాన్ ధర్మ అని ప్రత్యక్షమైనటువంటి ధర్మమూర్తి ఆ రామచంద్రమూర్తి. కలియుగంలో అహర్నిశం మయ దాసోహం ఇది మాం మత్వా క్షమస్వ రఘూత్తమ రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శిరస్సు పడినప్పుడు వరస శిరస ధృత్య మనస వజస సభ సభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగ ఉచ్యతే. హనుమతు సీత లక్ష్మణ భరత